హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఈ న్యూ ఇయర్లో మనం చూడబోయే ప్లేస్ వచ్చేసి మన ఇండియాలోనే రెండవ అతి పెద్దదైన ఉప్పు సరస్సు పులికాట్ లేక్. సో నేను ఆల్రెడీ ఆ పులికాట్ లేక్ వెళ్ళే దారిలో ఉన్నాను. అండ్ ఈ పులికాట్ లేక్ వచ్చేసి కంప్లీట్గా మనకి ఒక 60 కిలోమీటర్స్ లెంత్లో ఉంటుంది. అండ్ ఈ పులికాట్ లేక్ని సముద్రం నుంచి డివైడ్ చేసే ఐలాండే శ్రీహరికోట, మన రాకెట్ లాంచింగ్ సెంటర్ అనమాట. సో ఈరోజు మనం చూడబోయే ప్లేస్ వచ్చేసి ఇటువైపు నుంచి, అంటే మన ల్యాండ్ నుంచి శ్రీహరికోట ఐలాండ్ని కలిపే రోడ్డు ఒకటి ఉంటుంది. అండ్ పులికాట్ లేక్ కూడా ఎక్కువ విడ్త్ ఉండే ప్లేస్ కూడా ఇదే అనమాట. సో ఆల్మోస్ట్ మనకి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మీరు ఇక్కడ నేను మ్యాప్లో చూడొచ్చు, ఇక్కడ చిన్న స్క్రీన్లో ఇక్కడ వేసి చూపిస్తున్నాను. సో ఈ మ్యాప్లో కూడా మీరు చూడొచ్చు అనమాట. మనం ఇప్పుడు ప్రస్తుతానికి హైలైట్ చేసిన రోడ్లోనే వెళ్ళబోతున్నాము. చాలా బాగుంటుంది ఈ రోడ్డు, అటు ఇటు కంప్లీట్గా పులికాట్ లేక్ వాటర్ ఉంటూ మధ్యలో చిన్న రోడ్, చాలా బాగుంటుంది. లేటు స్టార్ట్ చేసేద్దాం. ఇది ఓన్లీ ఉప్పు నీటి సరస్సే కాదు, ఇది బర్డ్ శాంచురీ కూడా. ఇక్కడికి ప్రతి ఇయరు కొన్ని వేల సంఖ్యలో ఇతర దేశాల నుంచి బర్డ్స్ వస్తుంటాయి. ఇక్కడ మన వరల్డ్ ఫేమస్ ఫ్లెమింగో ఫెస్టివల్ కూడా ఇక్కడ జరుగుతుంది ప్రతి ఇయరు. సో ఇప్పుడు కూడా ఇది ఈ సీజన్ కూడా, ఇప్పుడు మనం వెళ్తున్న సీజన్ కూడా బర్డ్స్ ఉండే సీజన్ అనమాట. ఐ హోప్ మనకి బర్డ్స్ కనబడతాయి అనుకుంటున్నాను. చూసారు కదా, రోడ్డుకి అటు సైడు ఇటు సైడు వాటర్ అండ్ మధ్యలో రోడ్ ఎంత బాగుంది. సో ఇక్కడ కొన్ని డ్రోన్ షాట్స్ తీద్దామని ఆగాను. ఇప్పుడైతే నేను నా సరౌండింగ్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. ఇప్పుడే మేము మా వెనకాల కనిపిస్తున్న ఈ వాచ్ టవర్ దగ్గర ఆగాము. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అనమాట ఇది రోడ్లో. సో కాకపోతే ఆగిన వెంటనే ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. బట్ వర్షం పడింది కానీ ఒకందుకు మంచిది అనుకోలేదు, ఎందుకంటే ఎంత బ్యూటిఫుల్గా అయిపోయిందంటే మా చుట్టుపక్కల ఉన్న నేచరు. ఒకసారి మీరే చూడండి. అక్కడ మీకు కనిపిస్తున్న ఐలాండ్ పేరు వచ్చేసి అటకాంతిప్ప అంటారు. ఇది మనకి శ్రీహరికోటకి సూలూరుపేటకి మధ్యలో ఉంటుందన్నమాట అటకాంతిప్ప అనే ఐలాండ్. సో ఆ అటకాంతిప్ప ఐలాండ్లోనే మనకి పులికాట్ బర్డ్ శాంచురీ ఎంట్రన్స్ కూడా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అది చూద్దాం మనం.
నేను ఇందాక చెప్పాను కదా అటకాన్ తిప్ప దగ్గర పులికాట్ బోట్ శాంచురీ ఉంటుందని చెప్పి. నేను ఇప్పుడు ఆ పులికాట్ బోట్ శాంచురీ దగ్గర ఉన్నాను. కాకపోతే ఈ కోవిడ్ వల్ల ఇది ప్రస్తుతానికి మూసేసి ఉంది. దీని లోపలికి అయితే ఎవరిని అలౌ చేయట్లేదు. కనిపించేది షేర్కోట ఎంట్రన్స్, షేర్కోట ఐలాండ్ ఎంట్రన్స్ అది. సో ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలంటే లోపల ఉన్న వాళ్ళు మనకి పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే ఈ గేట్ దగ్గర మనకి ఎంట్రీ పాస్ ఇస్తారు. సో మనం ఆ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి అది చూసుకొని ఇంకే రిటర్న్ వచ్చేద్దాం. నేను ఇప్పుడు షేర్కోట ఎంట్రన్స్కి రీచ్ అయిపోయాను. కనిపించేది షేర్కోట ఇస్రో రాకెట్ లాంచ్ సెంటర్ మెయిన్ గేటు. ఆ గేట్ నుంచి లోపలికి వెళ్ళాలంటే నేను ఇందాక మీకు చెప్పినట్టుగా అక్కడ లోపల ఉన్న వాళ్ళు మనకి ఏదైనా పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళు ఆ పాస్ లేకుండా అయితే మనం లోపలికి వెళ్ళలేము. సో లోపలికి వెళ్ళి చూసే స్కోప్ అయితే లేదు మనకి. అందుకనే ఈ ఎంట్రన్స్ గేట్ చూసుకొని ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేసేద్దాం. మనకి మోడల్ రాకెట్స్ కింద GSLV Mark 3 అండ్ అలాగే GSLV ఫస్ట్ మోడల్ అండ్ అటు పక్కన ఉన్నది PSLV అనమాట. Come on,